సంధ్యారెడ్డి గారు మీరేమంటారు? మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇప్పుడు 2-3 డేస్ నుంచి కూడా ఇదే నడుస్తోంది. సో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. సో రాజకీయాల కోసం కులం రంగు పులవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారమ్మా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతోని బీసీ కాదు, ఓబీసీ మధ్యలో కన్వెంట్ అయ్యారు అని చెప్పిండు. మోడీ గారు పుట్టుకతోని బీసీ కాకపోవడం వల్లనే బీసీ అణచివేత అవమానాలకు ఆయనకు పెద్దగా తెలియదు. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. అందులో ఎలాంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ సమస్యలు బాగా తెలుసు కాబట్టే ఆయన ముఖ్యమంత్రి కాగానే బీసీ కులగణన చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కంకణం కట్టుకొని వాళ్లకు రిజర్వేషన్ల పరంగాని రాజకీయ పరంగా గాని విద్యా రంగాలలో గాని అందరికి కూడా హక్కు రావాలన్న ఒక నినాదంతో ఇవాళ ఒక రెడ్డి సామాజిక వర్గం అయినా కూడా బీసీలకు పెద్దపీట వేయాలన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యమో, ఎంత రెస్పెక్టో తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన కూడా అంతే రెస్పెక్ట్, అంతే అది అందరం మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి కనుక బీసీ అయి ఉంటే, బీసీలపై ప్రేమ ఉంటే దేశ జనాభా గణతతో పాటు కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలి. అది ఇంతేగాని మనం పుట్టినప్పుడు మోతీలాల్ నెహ్రూ గారి గురించి మనం టీవీల ముందు వచ్చి మాట్లాడేంత పెద్దోళ్ళం మనం కావు. ఎందుకంటే మన దగ్గర కూర్చొని మన దగ్గర జరుగుతున్న రాజకీయాలు, మన రాజకీయాలకు వచ్చినాక మాట్లాడే ఏదో మనం అంత పెద్ద స్థాయి మనది కాదు. టీవీలో ఈ అవకాశం వచ్చినప్పుడు మనకు తెలిసిందే మనం మాట్లాడాలి. ఏదో మనకు తెలియని విషయాలని మనం స్క్రిప్ట్ రాసుకొని చదువుకోవడం కూడా బాగుండదు. కామన్ గా ఒక రాజకీయంగా మనం అన్ని రంగాలలో ఆడవాళ్ళం మగవాళ్ళం ఎవరమున్నా కొద్దిగా అవగాహన ఉన్నట్టుగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఏ కులాన్ని ద్వేషించారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోడీ గారు నిజంగా కారు 94లో కన్వెంట్ అయ్యిండ్రు. ఓబీసీలకు కూడా ఒకవేళ గతంలో ఓబీసీలు ఉన్నారు, ఓబీసీలకు కూడా మోడీ గారు ఏం చేశారు, నీకు మా కులానికి ఏం చేశారని ఓబీసీలు కూడా అడుగుతున్నారు. అది కూడా చూడాలి. ఇంకొకటి, మీరు ఇక్కడ ఎవ్వరు దేవుని బిడ్డలు గారు, ఇక్కడ ఎవరో దేవుని బిడ్డలు పుట్టుకతోనే దేవుని బిడ్డలు అయిపోతారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతు ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు అవుతారమ్మా. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం ఏదో అవకాశం వచ్చిందని ఎవరు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ కులం అంటే, మా సోనియా గాంధీ గారు ఏ కులం అంటే భర్తది ఏ కులం ఉంటే భార్య అదే కులం ఉంటది. దాన్ని రాందార్థం చేసి ఎవరమ్మా ఇంత త్యాగం చేసేది? ఒక వార్డ్ నెంబరు త్యాగం చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసిన త్యాగశీలి వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలు మొత్తం త్యాగం చేసిరు, దేశాన్ని ప్రాణాలు అర్పించిరు. ఇంతకన్నా ఎక్కువ ప్రాణానికన్నా విలువైందంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసైతే ఏముండదు. ఎందుకు అంటే ఇవాళ బీసీని ఒక పీసీసీని చేసింది. ఇవాళ మీరు ఒకసారి కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఉన్నప్పుడు మీరు ఎవరున్నారు, ప్రచార కమిటీ ఏ సామాజిక వర్గానికి ఇచ్చిందనే చూడాలి. ఇవాళ బండి సంజయ్ గారిని ఊటిన తీసేసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్ష ఇచ్చినప్పుడు ఇవాళ బీజేపీ పార్టీ మరి మాట్లాడలేదు. ఇవాళ కులాల గురించి దీని గురించి మనం మాట్లాడడం కాదు. నేను ఒకటే అడుగుతున్నా. ఇందాక రాజా సింగ్ గారే చెప్పారు, బీసీలకు బీజేపీ పార్టీలో ప్రాధాన్యత లేదు అనే మాట మాట్లాడి, అది వాళ్ళు మాట్లాడినరా, మేమన్నామా ఎవరన్నామా? ఇది కులాలదా లేకపోతే రాజకీయందా లేకపోతే రెడ్డి సామాజిక వర్గం బీసీ? 90 సంవత్సరాల తర్వాత దేశంలో కులగణన చేయాలి అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి ఒక సర్వేని పెడితే దాన్ని కూడా తుంగలో దొక్కినట్టు చేసి, నేను ఇదే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. మరి రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీజేపీ పాలన ఉన్నప్పుడు సమగ్ర సర్వే చేసినప్పుడు ఎక్కడ పొందుపరిచిరని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ మేము 33% ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 18% ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు నోరు తెరవలేదు? ఇవాళ రెండు పార్టీలు ఒకటయ్యి వాళ్ళు మంచి చేసిరు, వీళ్ళు చెడు చేసిరు అంటే సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెయిన్ వినిపిస్తోంది బీసీలకు అన్యాయం జరుగుతోందని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి ఒక వర్గానికే కొమ్ము కాస్తోంది. సో బీసీని పట్టించుకోవడం లేదు. సో ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీసీలో కలపడం అన్యాయం అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరేమంటారు? అసలు ఒక్కటమ్మా, బలహీన వర్గాలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీటనేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క కులాన్ని ఎంకరేజ్ చేయదు, మతం పేరు చెప్పి ఓట్లు అడగదు. ఇవాళ రాముని పేరు చెప్పి, భద్రాది రాముని పేరు చెప్పి కులాన్ని పెట్టుకొని మనం పూజలను పెట్టుకొని దేవుళ్ళని పెట్టుకొని అనుకునే అది మాకు ఆ సంస్కృతి అనేది
కాంగ్రెస్ పార్టీకి ఉండదు. బలహీన వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గమైనా అందరికీ న్యాయంగా వెళ్ళాలి అనే అంశంతోనే ఈరోజు ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేశాం. ఇవి సర్పంచ్ ఎలక్షన్లు కూడా స్థానికతలో వీళ్ళకి రిజర్వేషన్లో కల్పించాలని ఒక నినాదంతో ముందుకెళ్తే మేము ఒకటి అడుగుతున్నామమ్మా, ఇవన్నీ ఎందుకు? మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తాము. మరి ఇదే మన ఎంపీలు, ఇదే బీజేపీ పార్టీ ఉంది కదా, మరి దాన్ని తీర్మానించి దాని అమలు ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి. దేశవ్యాప్తంగా అంత కలేజా వీళ్ళకు ఉంటే చేయాలి. మరి ఇప్పుడు మేము చేస్తాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మరి వాళ్ళు చేయాలి. అప్పుడు చేసి చూపిస్తే ఎవరు ఘనత ఏంది, ఎవరు అసలు, ఎవరు నకిలీ అని తెలుస్తుంది. ఒకటమ్మా, కొన్ని కులాలు మన దగ్గర గౌడ్స్ ఉంటే కొన్ని రాష్ట్రాలలో గౌడ్స్ ని ఓసీలుగా కూడా ఉంటారు. అక్కడ దాన్ని బట్టి స్థానికతను బట్టి మన దగ్గర కొన్ని కోయ జాతి వాళ్ళు అక్కడ రెడ్డి అంటారు, ఈ కర్నూలు అటు సైడ్ ఉన్న దగ్గర. నేను అనేది ఏంటంటే అక్కడ స్థానికతను బట్టి తెలంగాణ రాష్ట్రానికి ఉండదు. మేము దేశవ్యాప్తంగా కులగణన అనే విషయాన్ని మేము సర్వే చేయించాం చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని. కాకపోతే ఇంకో 10% 15% ఏమైనా మిగిలితే మళ్ళీ కూడా చేయడానికి కూడా అలాంటి సూచనలు ఇవ్వండి. ఇది చేస్తే నష్టమే ఉంది. మనం ఎవడో గతం చెప్పి ఏదో వెనకడ్జోలు చెప్పి ఎక్కేడవకుండా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న దేశ రాజకీయాలను బట్టి ముందుకెళ్ళాలి. ఒకటే ఇవాళ ఛాయ్ వాళ్ళ అంటే వీళ్ళెందుకు అది తల్లుకున్నా? స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు, నేను ఛాయ్ అమ్ముకున్నాను, నేను ఛాయ్ వాళ్ళు అన్నారు. వీళ్ళేదో నామిసికి ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఉన్నది అన్నారు. ఎవరట్లా దాన్ని ఎవరిని కించపరచాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఒక ఛాయ్ వాళ్ళ అది స్వయంగా నరేంద్ర మోడీ గారే చెప్పారు. వీళ్ళు ఎందుకు అట్లా అయ్యో ఏదో ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అని గ్రేట్ గా ఫీల్ అయ్యిండ్రు. పార్టీలకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాం మేము కూడా, మేము కాదనట్లేదు. ఆయన కరెక్ట్ పని చేసిన ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గా పని చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మేము ఉన్నాం ఇప్పుడు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం ఉంటది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి తన పని చేసుకుంటూ పోతుంది. అందరికి అన్ని నచ్చాలని ఏం లేదు. ఇవాళ నేను మాట్లాడింది మొత్తం మీరు ఏకీభవించాం. నేను చెప్తాను, నా ఉన్న అభిప్రాయం నేను చెప్పిన. రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ సీఎం అయిన తర్వాత ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టి ఇవాళ సీఎం అయ్యారు. ఆయన దొడ్డిదారుల ఎమ్మెల్సీ తెచ్చుకొని సీఎం కాలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లారు. 5 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మంచి పూర్తి మెజార్టీతోని ఇచ్చి ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిందంటే ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులం. ఎప్పుడు కూడా మేము ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి అయిన 11 సంవత్సరాలు, ఇవాళ కాదు 10 ఏళ్ళు, 11 12 సంవత్సరాలు దగ్గర 11 కంప్లీట్ గా అయింది. మేము రెస్పెక్ట్ చేస్తలేమా? మేము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించండి. మోడీ గారు అంటే మాకు చాలా రెస్పెక్ట్ లేదు. ఆయన దేశ ప్రధాని. మేము బీజేపీ కార్యకర్తగా చూడట్లేదు. బీజేపీ కార్యకర్త వేరు, బీజేపీ విధి విధానాలు వేరు. దేశంలో ఎవరున్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా మేము 100% రెస్పెక్ట్ చేస్తాం. మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నియామకాలు, మనకు రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా తీసుకొస్తాం. మొన్న బడ్జెట్ లో కూడా మనం చూసినాం, అన్ని సున్నాలే, ఏమీ ఉండదు. మనం టీవీలకు పరిమితం అయిపోయి బీజేపీ పార్టీ 8 సీట్లకు వీళ్ళు అంకితం అయిపోయారు, 8 సీట్లకు వాళ్ళు అంకితం అయిపోయారు. ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మేము కాదంటలేము. ఎందుకంటే మీరు చేసే సేవలు బాగున్నాయంటే ఎక్కడెక్కడ చేసినా కూడా, మొన్న కూడా 350 400 వస్తాయి, అన్ని వస్తాయి అన్నారు. మీరు ఏ ఫిగర్ కి పడిపోయిండ్రు? మన ఆంధ్రాలో మద్దతు లేకపోతే బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే ఆలోచించుకోవాలి. ప్రధాన ప్రస్తావన ఏంటంటే కులాల గురించి. అసలు రాజకీయాలకు కులాల్ని పులుముతున్నారు. సో ఈ పార్టీ నేతలు ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అసలు రాజకీయాలకు కులాలు అవసరమా? అమ్మా కులాల పేర్లు ఇప్పుడు 42 అవునమ్మా. ఇప్పుడు మేము బీసీలో ఉన్నాము అని చెప్తున్నాం. రాజకీయ ఇప్పుడు ప్రజలను బట్టి రాజ్యాంగాన్ని ఎక్కడ పొందుపరిచారమ్మా? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకి మరి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిద్దాం మనం? రాజకీయాల కులాల కంటే ఇప్పుడు సామాజిక వర్గానికి రిజర్వేషన్ పరంగా ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఈ రోజు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించింది రాజ్యాంగం ప్రకారం అందరం పోతున్నాం. ఇప్పుడు మన రాజ్యాంగం తుంగలో దొరకలేం కదా. ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది, ఆలోచించే హక్కు ఉంది. పార్టీలను మనుషులు పుట్టినాకనే పార్టీలు పుట్టినాయి. ప్రజలను బట్టి, స్థానికతను బట్టి, ప్రజల అవసరాలను బట్టి మనం పొందుపరుచుకుంటూ వెళ్ళాలి. మనకు అడుగుతున్నారు, అడిగినప్పుడు ఎవరో ఒక నాంది వేయాలి. 94 లో బీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న బీసీలో ఇవాళ నరేంద్ర మోడీ గారిని పొందుపరిచిండ్రు అని చెప్తున్నారు. మా అమాయంలో ఉన్న మేమేమి అవమానించట్లేదు. ఆ కులాన్ని దీంట్లో పొందుపరుస్తున్నామని చెప్పాము. కులాలని
ఎవ్వరు కూడా కులాల పేర్లు చెప్పేది, ఓట్లు వేయించుకునేది అనేది ఏముండదమ్మా. ఇవాళ ఎవరికైనా సామాజికంగా రెడ్డి ఉన్నా, బీసీ ఉన్నా, ఎస్సీలు ఉన్నా తప్పకుండా అందరికి సమన్యాయం జరగాలి అనేదే పోతున్నాం. వీళ్ళు ముస్లింలను చూస్తే ఈ కళ్ళలో పెట్టుకుంటారు. మరి సో ముస్లింలు ముస్లింలను దేశంలో కూడా అంతర్భాగం బీసీ కాదని జాబితాలో నేను ప్రశ్న- చేరిస్తే ముస్లింలు కూడా బీసీ వీళ్ళకి జాబితాలో చేరిస్తే గనుక కేంద్రానికి ఆ జాబితాను పంపితే దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్రం తేల్చి చెప్తుంది అంటున్నారు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? మేడం నన్నేనమ్మా మేడం అవునండి సంధ్య గారు నన్నేనా ఎవరు- ఒకసారి చెప్పండి అమ్మా, నాకు వాయిస్ చెప్పండి సంధ్య గారు. సో ముస్లింలను కూడా బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తి లేదని కూడా చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. సో దీని మీద మీరేమంటారు? మరి ప్రసక్తి లేదన్నప్పుడు వీళ్ళకి మాట్లాడే రైట్ లేదు, రైట్ అవసరం లేదు. ప్రసక్తి లేదన్నప్పుడు మాట్లాడే అక్క ఎక్కడ, ప్రశ్నించక్క ఎక్కడదమ్మా. మాది మేము చేస్తాము, మీకు మీరు తెలంగాణ మన దేశంలో ప్రజలు ఆలోచించుకోవాలి. మేము ఇప్పుడు అన్ని మేము చేయలేం కదమ్మా. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం లా అండ్ ఆర్డర్ ని మనం చేతిలోకి తీసుకోదా, గవర్నమెంట్ చెప్తుంది. కోర్టులు ఎందుకున్నాయి మరి, ఇక కోర్టులు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇక తేల్చి చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు ఎవరు, వీళ్ళెవరు, అది పార్లమెంట్ లో పెట్టాలి బిల్లు. ఆయన ఒక్కటి చెప్పంగానే కాదు, పార్లమెంట్ పెట్టాలి. దాని గురించి తెలంగాణ బిల్లు కూడా తీసుకుపోయి పార్లమెంట్ లోనే కదా పాస్ చేయించింది. మీరు ముందే ఊరికనే అంటే అయిపోదు కదా, అది ప్రజలు చూసుకుంటారు. మేమైతే చిత్తుతోని పని చేస్తున్నాం. వాళ్ళు చేయకపోతే తెలంగాణలో కాదు దేశంలో పార్లమెంట్ సాక్షిగా మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, దానికి ఏం తీర్పునిస్తున్నది దేశంలో ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి మేమైతే ఏం చేయలేం కదమ్మా. మా పరిధులు ఉన్నది మేము చేస్తాం. పార్లమెంట్ మనము అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, ఆమోదించాలి, పంపించిన బాధ్యత మనది. ఇక పైన ఏం చేస్తారనేది ఏం చేస్తారా చేయరా ఏమనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఎట్లా చెప్తాను చెప్పండి.